కేంద్ర బీజేపీ ప్రభుత్వం అతి ప్రమాదకరమైన 3 వ్యవసాయ బిల్లులు తీసుకురావడం జరిగింది. ఒకటి మార్కెట్ల ప్రైవేటీకరణ, 2 కాంట్రాక్టు వ్యవసాయం, 3వది నిత్యావసర సరుకుల ధరల చట్టాన్ని రద్దు చేయడం. ఈ 3ఏ కాకుండా విద్యా చట్టాన్ని, అలాగే విద్యుత్తు చట్టాన్ని, అట్లాగే జీఎస్టీ ఇలాంటి చట్టాలన్నీ చేసి రాష్ట్రాల యొక్క హక్కులను కాజేయడం ఒక ఎత్తు అయితే, చాలా కాలం పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మికులు వాళ్ళ చట్టాలను కూడా మొత్తం చట్టాలను క్రోడీకరించి 4 కోడ్స్గానే విభజించడం జరిగింది. 4 కోడ్స్ అంటే ముఖ్యంగా ఒకటి కాంట్రాక్ట్ లేబరు, 2వది యూనియన్లు పెట్టడం గురించి, 3వది కార్మిక చట్టాలను రూపొందించడం, 4వది ఇంతకు ముందున్నటువంటి చట్టాలన్నింటినీ క్రోడీకరించడం. 4 విభాగాలుగా మార్చి కార్మికుల హక్కులను పూర్తిగా త్రోసిపుచ్చడం జరిగింది. 8 గంటల పనిదినం పోయి 12 గంటల పనిదినం వచ్చింది. కాబట్టి కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు వీళ్ళందరి యొక్క సమస్యల మీద వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో కరోనా సందర్భంగా 19 కోట్ల మంది వలస కార్మికులు పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్ళడం జరిగింది. దారిలోనే చాలామంది చనిపోయారు. ప్రసూతి అయ్యి చాలామంది మహిళలు చనిపోవడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందువల్ల ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికి, ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలు తీసుకోవడానికి వీలుగా ఈ 26వ తారీఖు 27వ తేదీలో జరగబోయేటువంటి సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం కానీ ప్రజల యొక్క ఆస్తులను, ప్రజల యొక్క శ్రమను లూటీ చేసి కార్పొరేట్ సంస్థలకు లాభాలు కలిగించే పని మాత్రమే చేశారు. ఈ 6 సంవత్సరాలలో బీజేపీ ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాల వల్ల కార్పొరేట్ సంస్థలు లక్షల కోట్ల లాభాల్లోకి పెడితే కనీసం మన ప్రజలు 129 కోట్ల మంది ప్రజలు పూర్తిగా అధోగతిలోకి వెళ్ళడం జరిగింది. దరిద్రుల యొక్క సంఖ్య 30% నుంచి 50% పెరిగింది. ఈరోజు భారతదేశంలోనే దాదాపు 60 కోట్ల మంది ఉపాధి కోల్పోయి రోడ్లెంబడి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఒక్కరోజే తెలంగాణలో 6 ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. 6 రైతులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. అందువల్ల ఈ సమ్మె పెద్ద ఎత్తున జరగబోతుంది. మొత్తం ప్రభుత్వాల యొక్క విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ సమ్మె ఆర్థిక విధానాలే కాకుండా సాంఘిక విధానాలు, మతోన్మాద విధానాలు, విద్యారంగంలో తెచ్చినటువంటి మార్పులు వీటన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జనం కదిలి రావాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.